పురపాలక సంఘం పరిధిలోని బాలాజీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలైనా నేటికి ఎవరికీ కేటాయించలేదు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాటరీ పద్ధతిలో ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే తమకు ఆ ఇళ్లను కేటాయించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీఓ, కలెక్టర్, ఎమ్మెల్యే వచ్చే వరకు ఆందోళన విరమించబోమంటున్నారు. ఇది డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆల్రెడీ కంప్లీట్ కూడా తీసిరు, సంతకాలు కూడా పెట్టిరు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. దీంట్లో పవర్ రాలే, కరెంట్ రాలే. కరెంట్ కొరకు 83 లక్షలకు మన రిక్రూట్మెంట్ అంటే బడ్జెట్ కొరకు రాయడం జరిగింది. అది గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉంది. ఆ బడ్జెట్ శాంక్షన్ కాగానే కరెంట్ పెట్టిన తర్వాత మీ అందరికీ పంపిస్తాం. మీరు అప్పటిదాకా ఒప్పుకోబెట్టకుండా నార్మల్ కోసం వచ్చి ధర్నా చేస్తే తప్పు కదమ్మా, అది కరెక్ట్ కాదుగా. మరి బడ్జెట్ రావాలి. అది బడ్జెట్ అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు వెంట వస్తాయి. 83 లక్షలు అంటే ₹1 కోటి దగ్గర అది రావాలంటే టైం పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అది రాగానే కరెంట్ పెట్టి, అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే అన్ని సౌకర్యాలు, అన్ని ఫెసిలిటీస్ కల్పించిన తర్వాతనే మీకు హ్యాండ్ ఓవర్ చేసి పంపే ఉద్దేశం ఉంది. కరెంట్ లేని పంపితే రేపు ఏమైనా ఎవరు బాధ్యులు? ఆ ఉద్దేశంతో ఆగింది కానీ వేరేది ఏం లేదు. కరెంట్ కి బడ్జెట్ రాగానే మొత్తం ఏర్పాటు అవుతుంది. కరెంట్ సప్లై అయిపోయిన తర్వాత ఎవరికైతే ఇచ్చిరో, డ్రా చేసిరో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏ మార్పులు చేర్పు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ లాగిన్ లో కూడా ఎంటర్ చేయడం జరిగింది. అంతేనా? మీరు వేరే అపోహలు పెట్టుకోవద్దు.